ఒక్క పంటకు 5,000 10,000 రూపాయలు ఇస్తారు. ఇలా మోడీ గారు రాకుంటే ఏమైందని ఇంకా పొటాషియం అవన్నీ కలిస్తే 5,000 రూపాయలు. మరి రైతు మోడీ పైసలు వస్తాయి 5,000 రూపాయలు అంటే దాదాపు 20,000 రూపాయలు. మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఇలా రైతుల పరిస్థితి ఏంటి? ఒక్క ఎకరానికి ఒక్క పంటకు మీరు యూరియా పేరు మీద, డిఏపి పేరు మీద, పొటాషియం ఆ పేరు మీద మోడీ పైసలు అవుతాయి. 20,000 రూపాయలు అదన భారపడుతుంది. మీకు లాభం పక్కలేదు, 20,000 రూపాయలు అదన భారం పడుతుంది మీకు. అవునా కదా? ఇప్పుడు మోడీ గారు మీకు న్యాయం చేస్తుందా? న్యాయం చేస్తున్నారు కదా. ఇవాళ ఇవన్నీ ఆలోచిస్తున్నారు. మనకు వచ్చేది బియ్యం వస్తాయి. మీకు బియ్యం ఓడిస్తున్నాక బియ్యం ఓడిస్తారు. వస్తున్నాయా? బియ్యం వస్తున్నాయా? అప్పుడైతే వస్తున్నాయి. బియ్యం వస్తున్నాయా? రేషన్ బియ్యం ఎవరిస్తారు? ఎవరు? మోడీ గారు ఇస్తారు. ఓటు మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి ఏంటి? ఓటు మాట అంటే మోడీ అంటారు. మన కరోనా వచ్చింది అందరికి, మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం వచ్చింది కదా. కరోనా మందులు తీసుకున్నారా? ఇంజక్షన్ తీసుకున్నారా? ఎన్ని తీసుకున్నారా? 3. ఒక్కటి ఎంత తెలుసాక? ఎంత తెలుసా అన్న? 3,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు. ఎంతమంది ఊరు ఎంతమంది ఊరు? అవునా కాదా? ఇప్పుడు పైసలు కట్టింది ఏమన్నా? మరి వ్యాక్సిన్ ఎవరు ఇచ్చారు? అలా మోడీ అంటారు. అన్ని మోడీ ఏమైనా ఓట్లు ఇస్తారు. ఇది బాధ మాకు. మోడీ ఏమంటే అటు పైసలు సబ్సిడీలు మోడీ గారు ఏమంటే ఓటు అదే పడుతుంది. మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడేది ఎవరక? మేము కొట్లాడవక్క. మేము కొట్లాడ మన పిల్లల ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజే రాత్రి హైదరాబాద్ లో ఉంటుంది. అర్ధరాత్రి కేసీఆర్ సార్ నన్ను పోలీసులతో పట్టుకపోయినా జైలుకు పంపాడు. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా, ఇంకొకటి కొట్లాడిరాక. మరి మీ పిల్లల కోసం మేము కొట్లాడితే మాకు ఓటేయకుండా గడ్డెట్లు ఓటేసిరాక. మీ రుణమాఫీ కోసం మేము కొట్లాడమక్క, అటువంటి వేస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలు పేదల రిజర్వేషన్ కోసం కొట్లాడింది మేము. ఇలా వాళ్ళకు ఓటేసారు. ఇలా అన్ని రకాల కొట్లాడింది మేము. ఇంకా ఉద్యోగస్తుల కోసం 317 జీవో కోసం కొట్లాడింది నేను. మా ఆఫీస్ లో పోలీసులు దాడేసి పట్టుకొని మళ్ళా జైలుకు పంపినాను. మా కార్యకర్తలు ఒక్కొక్కరి పేరు మీద దాదాపు 20-30 కేసులున్నాయి. ఇలా నా మీద 100 కేసులున్నాయి. ఇలా మీకు గెలిపించాక 150 రోజుల పాటు తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసిన. ఎండలు తిరిగినా, వర్షాలు తిరిగినా, చలికాలం తిరిగినా నా మీద ఎన్ని కేసులు తెలుసా? నా వేరే నాయకుల దగ్గర నేను ఇంట్లో కూర్చోలేక రెస్ట్ తీసుకోలే. ఇలా 100 కేసులు మా మీద. మీరు పెళ్లిలో పోతారు, పెరండాలో పోతారు, గుళ్ళో పోతారు, గోపురాలు పోతారు. మాకు మా ఇంట్లో పెళ్లిళ్ళు బంద్ అయిపోయినాయి, గుళ్ళు గోపురాలు బంద్ చేసినాం. ఇలా అన్ని బంద్ చేసి ఇలా పేదలు రాజ్యం అంటే పేదలకు న్యాయం జరగాలని చెప్పి ఇలా ఇన్ని సంవత్సరాలు మీకోసం కొట్లాడితే ఇలా మాకు అధికారం రావాలి, మీ పాలన మిమ్మల్ని పాలించాలి, మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని మేము భావిస్తే మా నోటి గారి బుక్కను తీసుకుపోయి కాంగ్రెస్ తొలగించింది. పక్కనక సరే ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చారు? 6 గ్యారెంటీలు ఇస్తాను. ఇస్తారా లేదా? 6 గ్యారెంటీ ఇస్తానని కదా. ఎన్ని రోజులు ఇస్తానక? 100 రోజుల లోపల మాకు ఓటేది నన్ను చూడు, అందరూ చూడనండి కదా. కేసీఆర్ అట్లా వీకింది అయిపోయా. ఈ కేసీఆర్ మీద కోపంతో మాకు గుంతన అటు గుంతిరు ఓటు. సరే గుంతిలు అయిపోయింది. మొన్న అయిపోయింది. దేని కొంత పెంచినాక ఓటు ఎన్ని గ్యారెంటీలు? 6 గ్యారెంటీలు ఇస్తాను. మీరు అప్పు వట్టిగా సార్, అప్పో మీరు వట్టిగా ఎత్తారు. కేసీఆర్ మీద కోపం కూడా వట్టిగా సారు. ఏం చేసి 6 గ్యారెంటీలు అన్నారు. అన్నారు లేదా? 100 రోజుల లోపల మేము తీరుస్తాము. కేసీఆర్ అప్పులు చేసిపోయారు, అప్పులు తీరుస్తాము. 100 లోపల 100 గ్యారెంటీలు తీరుస్తాము. రేషన్ కార్డు ఇస్తున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల రేషన్ కార్డు అని మేము తింటాం, కాంగ్రెస్ తింటారు. మరి 100 రోజులు రేషన్ కార్డు ఇచ్చింది ఎవరికైనా? ఇయ్యలే. ఏమన్నా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మాకు ఓటేయండి. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. దాంట్లో ఒకటి ఏంటి అంటే 2,500 రూపాయలు మీ మహిళల అకౌంట్ ఇస్తున్నారు. వేసిరా? కానీ ఇస్తారా? రేషన్ లేదు. మీ అకౌంట్ చూసుకొని పడేవచ్చు, రాజు పడేవచ్చు. ఏలే 2,000 అకౌంట్ చేస్తున్నారు. 100 రోజులు చేస్తున్నారు. ఈ ఏడాదికి 100 రోజులు అయిపోయింది. ఈ ఏడాదికి 100 రోజులు అయిపోయింది. వేసిరా? మరి ఏమన్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను? ఏమన్నారే? 100 రోజులు అయిపోయింది. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిరా? నిన్న ఉత్సవంతో అమ్మాల్సింది 78,000 అమ్మాల్సింది. బిడ్డ బాగుండాలంటే బాగుండా అన్న. ఏం చెప్తున్నాడు? ఏదో రాత్రి కానీ టీవీ కళ్ళని కాయ రాత్రి అన్నది. ఎందుకంటే అన్ని చెప్తారు, ఏమేమో చెప్తున్నాను. 4,000 రూపాయలు పెన్షన్ ఎత్తవచ్చు, టీవీలు ఎత్తవచ్చు, నా బ్యాంక్ అకౌంట్ 100 చూసుకుందామంటే కళ్ళు కాయలు ఎత్తున్నా. నాకు అంటే మీకు ఎత్తుంది. నేను ఇక చూసుకుంటూ పోతే కళ్ళు కన్నా తీసుకోకు.
నువ్వు మంచి పచ్చాన్ని కూడా 4,000 రూపాయలు ఇయ్యరు అని చెప్తే అన్న నీ ఓటు వడ్డీ చేసుకుంటాం మోర్ వేసేట అని చెప్తే అన్న అవునా కాదా 4,000 రూపాయలు ఆంధ్ర పెన్షన్ ఇచ్చిరా ఇయ్యలేదు. ఇవాళ ఇల్లు జాగా లేని వరకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇచ్చిరా మీకు ఇయ్యలేదు. ఇలా 15,000 రూపాయలు రైతు భరోసా రైతు బంధు ఉంటే రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఒక్క ఎకరానికి రైతుకి ఇస్తున్నారు ఇచ్చిరా ఎవరికైనా కౌలు రైతులకు పైసలు ఇస్తున్నారు అవి ఇచ్చిరా ఏమి 100 రోజులు అయిపోయింది. 100 రోజులు అయిపోయింది. రేపు ఇంకా 3-4 రోజులు కావచ్చు ఎన్నికలకు కూడా వస్తుంది. ఏం చేస్తారా ఇప్పుడు ఏమంటారు నేను కొంతమంది అంటున్నారు 100 రోజులు ఎల్సం అయిపోయింది అన్ని క్యాండిడేట్లు మొత్తం కంప్లీట్ చేస్తామంటున్నారు. నేను అడిగిన 2,500 ఇవ్వబోతుంది 4 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతుంది 5 లక్షల రూపాయలు ఇల్లు ఇవ్వబోతుంది 15 రూపాయలు రైతు భరోసా ఇవ్వబోతుంది విద్యార్థులు కార్డు ఇస్తారు అది ఇవ్వబోతుంది 2,000 రూపాయలు ఇవ్వబోతుంది ఏమి ఇప్పుడు ఏమంటారంటే 500 రూపాయలకి గ్యాస్ ఇచ్చినాడు ఇచ్చినా మీకు ఎవరికైనా 500 రూపాయలు అది ఇవ్వాలి కానీ ఖాతా వేరే ఉన్నదక్క ఎన్నికల ముందు కాంగ్రెస్ తోటి ఏమన్నారు 500 రూపాయలకే సిలిండర్ ఇప్పుడు ఎన్నికల అందరికీ 500 రూపాయలకే సిలిండర్ ఈ ఎన్నికలు అయిపోయి మీరు ఓట్లు అయితే గెలిపిస్తుంది ఎన్నికల తర్వాత ఏమన్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 500 రూపాయలు సిలిండర్ అంట ఇప్పుడు ఎన్నికల తర్వాత మరి